హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం తెలంగాణ స్టేట్ హైకోర్టు నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇది అఫీషియల్ వెబ్సైట్. మనకి కిందకి స్క్రోల్ చేస్తే రిక్రూట్మెంట్లో మీకు నోటిఫికేషన్ అయితే కనబడుతుంది. సో మనకి జనరల్గా తెలంగాణ స్టేట్లో మనకి స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే 95% పోస్టులు అనేవి అయితే లోకల్కి కేటాయిస్తారో. సో గతంలో 20% ఓపెన్ కోటా ఉంటే ఇప్పుడు దాన్ని 5%కి అయితే చేశారో. ఆ 5% ఓపెన్ కోటా కింద అంటే అందులో మనకి తెలంగాణ వాళ్ళు రావచ్చు, ఆంధ్ర వాళ్ళు రావచ్చు, ఏ స్టేట్ అన్నా రావచ్చు. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి ఆ 5% ఉద్యోగాలు అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అది మనకి రిజర్వేషన్కి సంబంధించిన అప్డేట్ అనేది. సో దీనికి సంబంధించి మనకి పే స్కేల్ వచ్చేసరికి 24,280 రూపాయలు ఉంటుంది. దీనికి అదనంగా మనకి డిఏ, హెచ్ఆర్ఏ అలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ అయ్యి మనకి కటింగ్స్ పోను బై హ్యాండ్ అయితే శాలరీ అయితే వస్తుంది. ఓకే, దీనికి సంబంధించి మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి మనకి ఆగస్టు 10వ తారీఖు నుండి లింక్ యాక్టివేట్ అవుతుంది. మనకి ఆగస్టు 25 లోపు అప్లై చేసుకోవాలి. హాల్ టికెట్స్ అనేవి సెప్టెంబర్ 5 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ 25వ తారీఖున అయితే మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో టైపిస్ట్ పోస్టులకి వేకెన్సీస్ చూసినట్లయితే ఓసీలో మనకి 19 ఉన్నాయి. అందులో మనకి 7 ఉమెన్ అయితే ఇంక్లూడ్ అయి ఉన్నారు. అలాగే ఈడబ్ల్యూఎస్ 4, అందులో ఉమెన్కి 1, బీసీఏలో 3, అందులో మనకి ఉమెన్కి 1, బీసీబీలో 3, ఉమెన్కి 1, బీసీసీలో 1 పోస్ట్ ఉంది, బీసీడీ 3, అందులో ఉమెన్కి 1, బీసీఈ 1 పోస్ట్ ఉమెన్కి ఉంది, ఎస్సీ 6 మనకి 2 ఉమెన్కి ఉన్నాయి, ఎస్టీ 3, అందులో 1 ఉమెన్కి. టోటల్గా 43 టైపిస్ట్ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మనకి కాపీఎస్ట్ పోస్టులు చూసుకున్నట్లయితే మనకి ఓసీలో 19, అందులో ఉమెన్కి 7, ఈడబ్ల్యూఎస్ 4 ఉమెన్కి 1, బీసీఏ 3 ఉమెన్కి 1, బీసీబీ 3 ఉమెన్కి 1, బీసీసీ 1, బీసీడీ 2, అందులో ఉమెన్కి 1, బీసీఈ 1 ఉమెన్కి, ఎస్సీ మనకి 6, అందులో 2 ఉమెన్కి, ఎస్టీ మనకి 3, అందులో 1 ఉమెన్కి. టోటల్గా 42 పోస్టులు అయితే మనకి కాపీఎస్ట్ పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్. ఓకే, మనకి ఆర్ట్స్లో కానీ ఆర్ సైన్స్లో కానీ ఆర్ కామర్స్. ఓకే, కామర్స్లో కానీ ఆర్ లా. ఓకే, మనకి ఆర్ట్స్, సైన్స్, కామర్స్, లా ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ సెంట్రల్ యాక్ట్ ప్రొవిజన్ అండ్ ఆర్ స్టేట్ యాక్ట్ ఆర్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఆర్ ఎనీ అదర్ డిగ్రీ ఈక్వలెంట్ టు సచ్ క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫికేషన్స్ కానీ దీనికి ఈక్వలెంట్ కావాలి ఏదైనా డిగ్రీ కానీ. ఆర్ట్స్ అంటే మనకి బీకామ్ ఇవన్నీ, సైన్స్ అంటే మనకి మనకి బీఎస్సీ ఇవన్నీ కూడా, అలాగే కామర్స్ కానీ లేదా లా కానీ. ఓకే, సో బీఎస్సీలో మనకి లాలో డిగ్రీ చేసినా సరే ఏదో ఒక డిగ్రీ చేస్తే ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో మీరు అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటుగా అండ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ 45 వర్డ్స్ పర్ మినిట్. ఓకే, మనకి సో టెక్నికల్ ఎగ్జామినేషన్ అయితే టైప్ రైటింగ్ అయితే మనకి టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ అయితే గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ ఎగ్జామ్ 45 వాట్స్ పర్ మినిట్ హయ్యర్ గ్రేడ్లో, అంటే లోయర్ హయ్యర్ రెండు ఉంటాయి మనకి టైపింగ్లో. హయ్యర్ గ్రేడ్ 45 వాట్స్ పర్ మినిట్ మనకి. సో ఈ టెక్నికల్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి అయితే ఖచ్చితంగా ఉండాలి. మనకి జనరల్గా కొన్ని నోటిఫికేషన్స్ అయితే టైప్ టెస్ట్ పెడతారో. సో టైప్ వస్తే సరిపోతుంది, ఎటువంటి సర్టిఫికేట్ కూడా అడగరు. కానీ దీనికైతే ఖచ్చితంగా గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన ఈ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ ఎడ్యుకేషన్కి హయ్యర్ గ్రేడ్లో ఖచ్చితంగా మనకైతే ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఖచ్చితంగా అదైతే పాస్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే డిగ్రీతో పాటుకి అర్హత ఉంటేనే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాంపిటీషన్ అనేది అయితే దీనికి తక్కువే ఉంటుంది. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ అంటే మనకి చాలామంది ఉంటారు, కానీ ఈ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు మనకి కొంత తక్కువ మంది ఉంటారు. కాబట్టి టైప్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. వాళ్ళకి 45 వాట్స్ పర్ మినిట్ స్పీడ్తో టైప్ వచ్చినప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా ఈ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ మనకి టెక్నికల్ ఎగ్జామినేషన్ ఆ గవర్నమెంట్ పెట్టేది అయితే ఖచ్చితంగా పాస్ అయ్యి అయితే ఉండాలి. అలాగే ఏజ్ విషయానికి వస్తే మనకి 1/7/2022 నాటికి క్యాలిక్యులేట్ చేసుకుంటే 18 నుండి 34 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. మనకి ఎస్సీ ఎస్టీకి సంబంధించి అలాగే బీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 5 ఇయర్స్ అపరైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే 34+5 దాకా అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూ డిసేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 34+10 దాకా కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు అప్లై చేయడానికి ఓసీ బీసీకి 800, అలాగే మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే మనకి ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఉంటారో వాళ్ళకి 400 రూపాయలు ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మనకి ఒక రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే టైపింగ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఈ రిటన్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి 40 మార్క్స్ ఉంటుంది. అందులో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ ఫర్ బోత్ ద కేటగిరీస్ ఆఫ్ పోస్ట్. ఓకే, మనకి టైపిస్ట్ కాపీస్ రెండింటికి కూడా జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ మీద అయితే ప్రశ్నలు ఉంటాయి. ద రిటన్ ఎగ్జామ్ విల్ బి కంప్రెస్ ఆఫ్ 40 మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ క్యారింగ్ ఆఫ్ 1 మార్క్ ఈచ్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విల్ బి 40 మినిట్స్. ఓకే, 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్కులకి మనకి 40 నిమిషాల టైం అయితే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, పేపర్ అనేది కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో
మాత్రమే ఉంటుందని అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తెలుగు, ఉర్దూ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి కేవలం ఇంగ్లీష్‌లోనే పేపర్ అయితే ఉంటుంది. ఓకే. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ మీద మాత్రమే మీకు ప్రశ్నలు అయితే అడుగుతారు. ఓకే. ద ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ రెట్ ఎగ్జామ్ విల్ బి ఆఫ్ ద గ్రాడ్యుయేట్ స్టాండర్డ్. ఓకే. గ్రాడ్యుయేషన్ డిగ్రీ స్టాండర్డ్‌లో అయితే పేపర్ ఉంటుంది. అలాగే టైప్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. మీకు 15 మినిట్స్ పాటు ఈ 45 వాట్స్ పర్ మినిట్ స్పీడ్‌తో మీకైతే టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. 40 మార్కులకి అయితే ఈ టెస్ట్ అయితే కేటాయిస్తారు. ఓకే. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఓసీ, ఈడబ్ల్యూఎస్‌కి 40%, బీసీ వాళ్ళకి 35%, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 30% అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఓకే. క్యాండిడేట్స్ ది మినిమం మార్క్స్ ఇన్ బోత్ ఎగ్జామినేషన్ షల్ నాట్ క్వాలిఫై టు అపియర్ ఫర్ ఇంటర్వ్యూ. ఓకే. ఓరల్ ఇంటర్వ్యూ అనేది కూడా నెక్స్ట్ కండక్ట్ చేస్తారు. ఓకే. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రాకపోతే కనుక ఇంటర్వ్యూకి అయితే మీకైతే క్వాలిఫికేషన్ అయితే మనకి వెళ్ళడానికి అయితే ఉండదు. ఇంటర్వ్యూ అనేది 20 మార్క్స్కి అయితే ఓరల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఓకే. సో మనకి ఓరల్ ఇంటర్వ్యూకి 1:3 రేషియోలో అయితే మీకైతే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఓకే. నో పర్సన్ షాల్ బీ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ టు ద సర్వీస్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్లెస్ హీ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్స్. ఓకే. ఖచ్చితంగా ఈ కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అలాగే మనకి సౌండ్ హెల్త్, యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ బాడీలీ డిఫెక్ట్స్ ఆర్ ఇన్ఫర్మిటీస్ రెండింగ్ హిమ్ ఆర్ అన్ఫిట్ టు ద సర్వీస్. ఓకే. హెల్తీగా ఉండాలి, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అలాగే క్యారెక్టర్ అండ్ యాంటెసిడెంట్స్ ఆర్ సచ్ యాజ్ టు క్వాలిఫై హిమ్ ఫర్ ద సచ్ సర్వీస్. అంటే మనకి ఏదన్నా కేసెస్ కానీ ఇటువంటివి కానీ అటువంటివి ఏమీ లేకుండా నార్మల్గా ఉంటే ఎవరైనా సరే మనకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. మనకి ఎగ్జామినేషన్ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో మాత్రమే మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మనకి అప్లై ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ ఏ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో ఇది కంప్లీట్ చేసిన తర్వాత పార్ట్ బి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ పార్ట్ ఏ క్యాండిడేట్ విల్ గెట్ ద యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. పార్ట్ ఏ కంప్లీట్ చేస్తే యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే వస్తుంది. తర్వాత అలాగనే పార్ట్ బి అప్లికేషన్ ఫామ్ అయితే మీరు అయితే ఫిలప్ చేయాలి. మనకి ఆగస్ట్ 10 నుండి ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మీకు సో లింక్ అనేది అయితే యాక్టివేట్ అవుతుంది. అప్పటి నుండి మీరు ఆన్లైన్లో సో TSHC అంటే తెలంగాణ స్టేట్ హైకోర్ట్ .gov.in వెబ్సైట్ నుండి మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు నోటిఫికేషన్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లారిటీగా మొత్తం అన్ని డీటెయిల్స్ మీరు చదువుకున్న తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. సో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిగ్రీ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కానీ టైపింగ్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ సో ఆ టైప్ అనేది గవర్నమెంట్ కండక్ట్ చేసిన టెక్నికల్ ఎగ్జామ్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి కాబట్టి అక్కడ మీకు కొంతమంది చాలామంది ఫిల్టర్ అయిపోతారు కాబట్టి అది ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి సో మీకు డెఫినెట్గా అది పాస్ అయితే కనుక మంచి అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు. సో తప్పకుండా అప్లై చేసి జాగ్రత్తగా ప్రిపేర్ అంటే మీకు ఈ జాబ్ వచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయండి. ఒకవేళ మీకు ఆ సర్టిఫికేట్ లేకపోయినా ఎవరన్నా మీ ఫ్రెండ్స్ టైప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి వీడియో షేర్ చేస్తే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకుంటారు. సో డెఫినెట్గా జాబ్ తెచ్చుకోవడానికి నార్మల్ నోటిఫికేషన్తో కంపేర్ చేస్తే ఇది మంచి అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి సో మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.